నిర్మాత మల్లిక మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మల్లిక నాగార్జునకి సినీ పరిశ్రమలో పరిచయమైంది. అప్పటికే నాగార్జున అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. అయితే నాగార్జున సినీ నిర్మాతగా ఉన్న మల్లిక పరిచయం పెళ్లిదాకా దారితీసింది. అప్పటికే మల్లికకి పెళ్లి అయినట్లు విడాకులు తీసుకుని భర్తకి దూరంగా ఉన్నా అని చెప్పడంతో నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మల్లికలో మార్పు రావడంతో ఆరా తీసిన నాగార్జునకి మల్లికకి గతంలోనే 3 పెళ్లిళ్లు అయ్యి వారందరినీ బెదిరిస్తూ డబ్బులు తీసుకుని కేసులు పెట్టిందన్న విషయాలు తెలుసుకున్నాడు. ఇక నాగార్జునను కూడా డబ్బులివ్వాలి అంటూ ఆస్తిలో వాటా కావాలి అంటూ బెదిరించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాగార్జున ఫిర్యాదు చేశాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ నిర్మాత మల్లిక తన 4వ భర్త అయినటువంటి నాగార్జున మల్లిక మీద కంప్లైంట్ అయితే ఇచ్చారు. నాగార్జునకి మల్లిక భైరవపురం అనే సినిమా తీస్తున్నటువంటి నేపథ్యంలో నాగార్జున గత కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. భైరవపురం సినిమా తీసే సమయంలో అటు కెమెరా అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి నాగార్జునకి సినీ నిర్మాత మల్లిక పరిచయం అవడంతో కొంత మేరకు వాళ్ళిద్దరూ కూడా అనేక సార్లు కలవడము, అదేవిధంగా మల్లికకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా నాగార్జునకి చెప్పడం పట్ల గతంలోనే మల్లికకి పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత భర్తకి మల్లికకి గొడవలు రావడంతో తన నుంచి దూరంగా ఉంటున్నాను, డైవర్స్ తీసుకున్నానని నాగార్జునతో చెప్పడంతో నాగార్జున వీటన్నిటినీ నమ్మి మల్లికని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితమే మల్లికకి నాగార్జునకి పెళ్లి అయినప్పటికీ తర్వాత మల్లిక మీద తన ప్రవర్తన మీద అనుమానం రావడంతో అన్ని విషయాలను ఆరా తీసిన నేపథ్యంలోనే మల్లికకి గతంలోనే 3 సార్లు పెళ్లి అయినట్లుగా కూడా వైజాగ్కి సంబంధించినటువంటి గాజువాకాలో కూడా మొదటి భర్త మీద కంప్లైంట్ చేసినట్లు, ఆ తర్వాత 2వ భర్త 3వ భర్త మీద కూడా కుకట్పల్లిలోను అదేవిధంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోను కేసులు నమోదు చేసినట్టు విషయం తెలుసుకున్నటువంటి నాగార్జున కొంతమేరకు అయితే మాత్రము ఈ కేసులన్నిటికీ సంబంధించి అదేవిధంగా తనకు జరిగినటువంటి 3 పెళ్లిళ్ళ గురించి కూడా ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలోనే తను పూర్తిగా నాకు గతంలో పెళ్లిళ్ళు అవ్వలేదు, అదేవిధంగా తను ఎలాంటి తప్పులు చేయలేదు అని చెప్పేసి చెప్తూ దాంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడు నాగార్జున. అదేవిధంగా వరకట్నం కేసు కింద కూడా పోలీస్ స్టేషన్లో కుకట్పల్లిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని పట్ల గమనించినటువంటి నాగార్జున అయితే మాత్రం ప్రస్తుతం మనం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసుని నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఎందుకు అనంటే మల్లికకి సంబంధించి 3 పెళ్లిళ్ళు చేసుకున్న విషయము నాగార్జునకి చెప్పలేదు. అదేవిధంగా మల్లికని నమ్మి నాగార్జున 10 లక్షల రూపాయల వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడంతో పాటు దాదాపు 18 లక్షల వరకు కూడా చేతు ద్వారా డబ్బులు ఇచ్చానని కూడా నాగార్జున అయితే మాత్రము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అసలుకి మల్లిక ఇంతకు ముందు ఇదే విధంగా 3 పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొని తర్వాత వాళ్ళ మీదనే కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసుకి సంబంధించి పూర్తిగా అటు మల్లిక ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఆస్తిలో సగభాగం వాటా ఇవ్వాలి అని చెప్పేసి నాగార్జున్ని టార్చర్ చేస్తుంది అని చెప్పేసి నాగార్జున అయితే మాత్రము ఒకవైపు తన మీద కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో మల్లిక కంప్లైంట్ చేసినప్పటికీ నాగార్జున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి తను చేసినటువంటి నమ్మక ద్రోహము, అదేవిధంగా తన దగ్గర దాదాపు అటు లిక్విడ్ కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా దాదాపు 30 లక్షలు తీసుకుంది. ఇప్పుడు ఆస్తిలో కూడా వాటా అడుగుతూ బెదిరిస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే మాత్రం ఈ కేసును నమోదు చేసుకున్నారు. ఫర్దర్గా ఈ కేసుకి సంబంధించి అటు మల్లికని అదేవిధంగా నాగార్జున్ని పిలిపించి కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఈ కేసుని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందన్నట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్.